హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంట్లోని నేను ఫ్లవర్స్తో డెకరేట్ చేశానండి. అది హాల్లో పెట్టాను. అది ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా నేను చామంతి పూలు తీసుకున్నాను. దానికి వెనక ఉన్న కాడలు తీసేసాను. ఇవి బ్రౌన్ కలర్ చామంతీస్ అండి. రోజెస్, గులాబీ పూలు వెనుకలు ఉన్న కాడలు తీసేసి సపరేట్గా పెట్టాను. ఇవి తమలపాకులు. ఇవి లోటస్ అండి. 5 లోటస్ తీసుకున్నాను. ఆ లోటస్ కున్న పెటల్స్ సపరేట్ చేసి ఒక సైడ్కి పెట్టుకున్నానండి. ఇవి చామంతి పూల రెక్కలండి. అలానే రోజ్ పెటల్స్ కూడా సపరేట్గా పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో వాటర్ వేసాను. 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా వాటర్ నిండుగా పోసాను. కంప్లీట్గా కాకుండా 1 ఇంచ్ గ్యాప్ పెట్టాను. ఇలా చామంతిలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాటర్ స్టేబుల్ అయినాక రౌండ్గా ఫామ్ అవుతుందండి. చామంతి పూలు సెట్ చేసుకుంటూ రౌండ్గా ఫామ్ చేయాలండి. ఇంకొక చామంతి పెడితే ఇది సెట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్రౌన్ కలర్ చామంతీస్ అండి. చూసారు కదండి, ఆటోమేటిక్గా ఎల్లో చామంతీస్ రౌండ్గా ఫామ్ అయ్యాయి. ఇప్పుడు తమలపాకులు అరేంజ్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను క్రాస్ చెక్ చేశాను. బాటమ్ సైడ్ పెడితే కరెక్ట్ ఉంటుందా లేకపోతే కాడ వైపు పెడితే కరెక్ట్ ఉంటుందా అనేసి. కాడ వైపు పెట్టాకనే సెట్ అయిందండి. అలా 4 సైడ్స్ ఫస్ట్ పెట్టుకొని ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ తమలపాకులన్నీ ఫిలప్ చేయాలి. నేను చూపిస్తున్నాను చూడండి. మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ తమలపాకులన్నీ చుట్టూరుగా ఫామ్ చేయాలండి. చూసారు కదండి, తమలపాకులన్నీ కరెక్ట్గా సెట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నా దగ్గర ఉన్న రోజ్ ఫ్లవర్ పెట్టాను. మధ్యలో రోజ్ పెటల్స్ ఉన్నాయి కదండి, అవి చామంతి పైన పెట్టాను. చూడండి. ఇది నేను వరలక్ష్మి వ్రతం రోజున మా హాల్లో సెంటర్లో పెట్టానండి. చూడడానికి చాలా బాగా అనిపించింది. ప్లస్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుండేనండి. చామంతి పూల వాసన, తమలపాకుల వాసన, గులాబీ రెక్కల వాసన చాలా మంచిగా సువాసన భరితంగా అనిపించిందండి.
ఇది సెకండ్ డెకరేషన్ ప్లేట్ అండి. ఇది నేను అమ్మవారి దగ్గర పెట్టానండి. లోటస్ ఫ్లవర్స్ అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదండి, అందుకోసం లోటస్ పెటల్స్తో ఫస్ట్ బేస్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను మీకు ముందుగానే ఏవే ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నానో చూపించాను కదండి. ఇలా బేస్ ప్రిపేర్ అయిన తర్వాత రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇలా చూపించిన విధంగా అరేంజ్ చేసుకున్నానండి. మధ్యలో చామంతి పెటల్స్ వేశాను బేస్ ఉండేటట్టుగా. ఇది ఫిల్ అయిన తర్వాత మధ్యలో రోజ్ పువ్వు పెట్టానండి. ఆ తర్వాత చామంతి పువ్వు 4 కార్నర్స్ పెట్టాను. ఆ మధ్యలో రోజెస్ ఫిల్ చేసేసాను. ఈ సెకండ్ డెకరేషన్ నేను అమ్మవారి పూజ దగ్గర పెట్టానండి. నెక్స్ట్ బ్రౌన్ కలర్ చామంతితో ఫిల్అప్ చేసేసాను. చూడండి, సెకండ్ డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఫ్లవర్ డెకరేషన్, 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్ డెకరేషన్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలానే నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సరికొత్త వీడియోతో, ఇన్నోవేటివ్ థాట్స్తో, క్రియేటివిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ KST వైకుంఠం. ధన్యవాదములు.